నమస్తే అండి, జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం, మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. आज डेट क्या? आज 11 11వ తారీఖు సార్, జూలై నెల 2025 సార్. నా మైక్ కేబుల్ కనిపించట్లేదు సార్, ఇది వేరే వాళ్ళ మైక్ తీసుకున్నాను, నాయిస్ వస్తుంది, అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఈరోజు 11వ తారీఖు సార్. నేను కలకత్తాలో ఉన్నాను, రమేష్ గారు భీమవరం దగ్గర వెంపలో ఉంటారు సార్. నేను కలకత్తాలో ఈరోజు ఉన్నాను. టైం వచ్చి 1:05 అయింది సార్. నేను మన గ్రూప్లో పెట్టండి. మొదటిసారిగా మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సార్, సపోర్ట్ చేయండి. మీ సపోర్టు చాలా అవసరం నాకు. మీ సపోర్ట్ వల్ల ఈ మన ఛానల్ గ్రోత్ అవుతుంది. అందుకే నేను జెన్యూన్ కార్స్ ఫ్యామిలీ అని ఒక గ్రూప్ క్రియేట్ చేసాం. ఆ గ్రూప్లో మీకు ఇంట్రెస్ట్ అయితే హాయ్ అని మెసేజ్ పెట్టండి. గ్రూప్లో ఉంటే ఫొటోస్ ఫస్ట్ పెడుతున్నాం సార్. ఫొటోస్ పెట్టిన తర్వాత చాలామంది నన్ను నమ్మి అడ్వాన్స్ వేస్తున్నారు, వేసిన తర్వాత వీడియో తీస్తున్నాను. నాకు అనుకూలంగా ఉన్నప్పుడు వీడియోలు తీస్తున్నాను. బట్ కొన్ని ఫోటోలు చాలామంది ఫోన్ చేసి సార్ మీరు నాకు వీడియో పెట్టకుండా వీడియోలోనే అయిపోయిందని చెప్తున్నారని అడుగుతున్నారు సార్. ఈ ఫోటో చూసి నమ్మకంగా డబ్బులు వేస్తున్నారు. ఇంకా నేను చూసిన వారు బాగుంటుంది అని నమ్మకంతో ఫోటో చూసే అమౌంట్ వేసేస్తున్నారు. కొంతమంది ఫుల్ అమౌంట్ కూడా వేస్తున్నారు. ఇది మన గ్రూప్లో పెట్టాను సార్. 2013 కారు చూస్తే మీకు అసలు మోడల్ చెప్పలేము సార్, అలా ఉంది కారు. 2018 రేసిన టైర్లు 50% ఉన్నాయి సార్. మొత్తం గ్లాసులన్నీ ఒరిజినల్, టోటల్ ఒరిజినల్ సార్. ఎక్కడ కూడా ఎటువంటి స్పేర్స్ కూడా రీప్లేస్మెంట్ అవ్వలేదు. మెకానికల్గా సస్పెన్స్ కానీ, గేర్ బాక్స్ కానీ, ఇంజిన్ కానీ, పిస్టన్ కానీ, యాప్రాన్స్ కానీ అంతా కూడా ఒరిజినల్గా ఉన్నాయి. 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్ సార్. ఇది 67,000 డీజిల్ కారు సార్. డీజిల్ కారు మనకి 1,50,000 తక్కువ తిరిగిన కార్లు అసలు దొరకట్లేదు సార్. 2013-14 కార్లు 4 లక్షలు పైన చెప్తున్నారు. 1,50,000, 1,30,000, 1,00,000 తక్కువ తిరిగిన కార్లు అసలు లేవు సార్ మనకి ఏపీ తెలంగాణలో. నాకు తెలుసు, చాలామంది నన్ను ఫోన్ చేసి అడుగుతున్నారు సార్ నాది 1,80 తిరిగింది కొద్దిగా అనిపెట్టండి, 1,30 తిరిగింది అనిపెట్టండి. నేను చూడని కారు, అది కూడా 1,00,000 దాటిన కార్లు నేను అమ్మను. దయచేసి నాకు ఫొటోస్ పంపించొద్దు, నన్ను అడగొద్దు సార్ అన్ని పెట్టమని. ఎందుకంటే నాకు ఫోన్ చేస్తారు, ఈ ఫోన్లో రోజు 100 వస్తాయి. తర్వాత మళ్ళీ ఆ ఫోన్తో నేను ఇబ్బంది పడలేను, మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. అండ్ సారీ సార్, నేను చూడని కారు 1,00,000 దాటిన కార్లు నేను అమ్మలేను, నేను కమిషన్ తీసుకోను. మీ కారు మీరు అమ్ముకోండి. ఒకవేళ ఎప్పుడైనా నాకు నచ్చితే ఒరిజినల్ సర్వీస్ హిస్టరీ ఉంటే షోరూమ్ ట్రాక్ పెట్టిన తర్వాత అప్పుడు ఫోటోలు పెట్టండి. అప్పుడు ఆ కారు నాకు నచ్చితే అప్లోడ్ చేస్తాను. ₹1 మీ దగ్గర నేను కమిషన్ తీసుకోను సార్. ఎందుకంటే మీరు అవసరానికి అమ్ముకుంటున్నారు, కొనుక్కుంటారు. మీ దగ్గర నేను ఎప్పుడు కమిషన్ అలా తీసుకోలేదు, అలా అన్ని పెట్టాను నేను తీసుకోలేదు. కాబట్టి షోరూమ్ ట్రాక్ లేని కారు నాకు మీరు పెట్టకండి, 1,00,000 దాటిన కారు నాకు పెట్టకండి. ఎందుకంటే నేను బిజీగా ఉంటాను, మీకు తెలుసు, అప్లోడ్ చేసుకోండి. ఓకే సార్. ఈరోజు 2013 సార్. ఇది మార్కెట్ ప్రైస్ కంటే ఒక 20-25,000 ఎక్కువే. 3,60,000 ఫైనల్ ప్రైస్ సార్. బట్ ఏంటంటే ఇప్పుడు వచ్చి మాట్లాడి తగ్గిందనంటే 3,45,000 ప్లస్ 12 రోజులు ఎన్ఓసి 3,57,000 అయింది సార్. అంటే 3,000 తగ్గించారు. ఎందుకంటే షోరూమ్ మెయింటైన్ కాదు, ఒక చిన్న స్క్రాచ్ కూడా లేకుండా సార్ బంకులో టచ్అప్ చేంజ్ చేశారు. ఒరిజినల్గా ఉంది, చక్కగా నీట్గా ఉంది సార్. ₹1 పెట్టుబడి లేదు కారుకి. మరి ఇంత నీట్గా ఎక్కడ డెంటింగ్ లేకుండా కారు మనం ఇస్తున్నాం. ఒరిజినల్గా ఉంది కారు అంతా కూడా, డీజిల్ కారు. 67,000 అంటే చాలా తక్కువ తిరిగిన కారు. ఫస్ట్ ఓనర్ సార్, ఇన్వాయిస్ ఓనర్ ఆయనే. కారు అయితే మంచి మెయింటైన్ కారు. మీకు కారు అంతా చూపిస్తాను. నచ్చితే ఫోన్ చేయండి. ఇందులో బార్గెన్ అయితే నాకు ఫోన్ చేయకండి సార్ దయచేసి. బార్గెన్ చేసేలా ఉంటే చేయొద్దు. దీనికి ట్యాక్స్ సుమారుగా ఒక 60,000, 5,000 అడిట్లో 60-70 మధ్యలో అలా రావచ్చు దీనికి ట్యాక్స్. చూసుకోండి. ఎందుకంటే మంచి క్వాలిటీ కావాలన్నప్పుడు రేటు పెట్టాలి సార్, అది అర్థం చేసుకోండి. ఇదే కారు మనకు దొరుకుతున్నాయి అన్న మాటలు దయచేసి వద్దు సార్, అవన్నీ అబద్ధాలు. ఎందుకంటే ఎలాంటి కార్లు మనకు దొరకవో అవి సంగతి నాకు తెలుసు. దొరికితే కొనుక్కోండి, దొరికితే మీరు కొనుక్కోండి, హ్యాపీ కదా. ఇలాంటి కారుకి తలపోటు ఉండదు. 1,500, 2,000తో నీట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది, ట్యాక్స్ బాగా ఉండదు. 4 లక్షలకే 60,000, 70,000 తిరిగిన కారు దొరికితే కొనుక్కోండి. ఆంధ్ర మొత్తం తిరిగితే ఆ రేటులో 44 లక్షల్లో 4,25,000లో ఎక్కడ కూడా 60,000, 70,000 తిరిగిన కార్లు లేవు సార్. డీజిల్ కార్లు లేవు. కాబట్టి నేను కారు పెడుతున్నాను. ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి సార్. ఫైనల్ ప్రైస్ ఇది 3,45,000 కారు ఓనర్కి, 12,000 ఎన్ఓసి, 4,57 ప్లస్ నా కమిషను, ట్రాన్స్పోర్ట్ 30,000. అది కామన్ సార్, ఏ కారుకైనా ఆ 30,000 కామన్. కాబట్టి కార్ అంతా క్వాలిటీ ఉంది సార్. క్వాలిటీ ఉంది కాబట్టి నేను వీడియో తీస్తాను, టెస్ట్ డ్రైవ్ చేశాను, మీ కార్ అంతా చూపిస్తాను. ఒకసారి జాగ్రత్తగా చూడండి సార్.
ఫ్రంట్ ప్రొఫైల్ చూడండి సార్, వీడిఐ డీజిల్ ఇంజిన్ 2013 కారు లాగా ఉందా సార్? అసలు ఇది 2013 కారు లాగా ఉందా? ఎంత నీట్గా ఉంది సార్ కారు ఇది. ఎక్కడ కూడా స్క్రాచ్ లెస్గా చేశారు కారు, నీట్గా చక్కగా ఉంది. చిన్న చిన్న టచ్ అప్లు అనేది అవుతుంది సార్. ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి, ఫాగ్ ల్యాంప్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ సార్, ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్. సైడ్ రైట్ లెఫ్ట్ ఇండికేటర్స్ ఉంటాయి. హెడ్ లైట్స్ కూడా నీట్గా ఉన్నాయి. రైట్ సైడ్ టైరు ఈ ఎంఆర్ఎఫ్ టైర్ ఉంది సార్. సుమారుగా ఇది 2020 కొద్దిగా హార్డ్ అయినట్టుగా ఉంది. ఇది కొన్ని చిన్న దెబ్బ ఉంది అక్కడ. ఏం పర్లేదు సార్, తిరుగుతుంది. ఒక 20,000 మినిమం తిరగవచ్చు సార్. జోకర్ కూడా బాగుంది, నీట్గా ఉంది సార్. ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బ్ లేదు. ఒరిజినల్ గ్లాస్ సార్. వెనకాల రైట్ సైడ్ బ్యాక్ డోర్ ఒరిజినల్, పిల్లర్ గ్లాస్ ఒరిజినల్. ఫ్రంట్ డ్రైవర్ సీట్ ఒక్కటే చిరిగింది. ఇదేమీ సింగిల్గా దొరకదు కాబట్టి ఈ సీట్ వేయడానికి అవ్వదు. ఇక్కడ ఏదైనా టవల్ వేసుకోవడమే సార్. వైట్ టవల్ ఒకటి వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. మిగతా సీట్లన్నీ చాలా బాగున్నాయి సార్. డ్రైవర్ సీట్ ఒకటే చిరిగింది. దానికి కూడా మనం లెక్కలు వేస్తే మనం ఏమీ చేయలేం. ఎంత ఒరిజినల్ సార్. ఇదంతా కూడా పిల్లర్స్ అన్నీ కూడా ఒరిజినల్. పిల్లర్స్ అంతా కూడా ఒరిజినల్ సార్. ఒరిజినల్ సీల్ సార్. ఇది పేస్టింగ్తో ఉందో ఒరిజినల్ సీల్ సార్. డోర్ ప్యాడ్స్ 4 పవర్ విండోస్, సెంట్రల్ లాక్, గ్లాస్ లాక్, రైట్ లెఫ్ట్ మిర్రర్ అడ్జస్ట్మెంట్, క్రోమ్ హ్యాండిల్ లోపల. విన్ నెంబర్ ఇక్కడ టచ్ అప్ అయింది సార్. ఇక్కడ చిన్న టచ్ అప్ అయింది. ఎంత ఒరిజినల్ సార్. ఇదేమో బ్రాకెట్స్ ఒరిజినల్ సార్. పేస్టింగ్ చూడండి, కంపెనీ పేస్టింగ్ అలాగే ఉంది. ఇదిగోండి, ఇప్పటివరకు ఓపెన్ చేయలేదు. 2013 సార్ కారు. సీట్ కవర్స్ అయితే ఒక్క డ్రైవర్ సీట్ తప్ప మిగతా అన్నీ కూడా చాలా బాగున్నాయి సార్. ఎక్కడ చిన్న చిరగడం కానీ ఏం లేదు. డ్రైవర్ సీట్ కామన్గా చిరుగుతూ ఉంటాయి సార్, అని మీకు తెలుసు. కారు అయితే క్వాలిటీ ఉంది. డీజిల్ కారు 67,000 తిరిగింది. ఇంజిన్ బాగుంది సార్. గేర్ బాక్స్ బాగుంది. రైట్ సైడ్ బ్యాక్ టైరు మీకు 2021లో వేసారు. ఇది 2021లోనే సార్. 50% అబవ్ ఉంది టైరు. ఇది బాగుంది. ఇది టైరు ఉన్నట్టుగా చెప్తాను సార్, మీకు తెలుసు. బ్యాక్ గ్లాస్ ఒరిజినల్ సార్. చాబీ దేవ్ సార్. బ్యాక్ ప్రొఫైల్ చూడండి. స్విఫ్ట్ డిజైర్ వీడిఐ. గ్లాస్ చిన్నది సార్. ఇది చిన్నది. ఏం చేయరండి, ఏం లేదు. అదేం కనిపించదు. ఇది నీట్గా ఉంది. సార్ డిక్కీ అంతా ఒరిజినల్ సార్. ఎక్కడ యాక్సిడెంటల్ అవ్వలేదు. పేస్టింగ్ అంతా ఒరిజినల్గా ఉంది సార్. ఫ్రేమ్ అంతా కూడా ఓకే. ఎక్కడ కూడా యాక్సిడెంట్ వెహికల్ కాదు ఇది. ఓకే సార్. బూట్ అంతా కూడా చాలా నీట్గా ఉంది సార్. స్టెప్ని కూడా ఒక 10% స్టెప్ని ఉంది. రిమోట్ లాక్ సార్. లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ చూడండి. జోకర్ బాగుంది సార్. ఒక 30% టైర్ ఉంది. వాడకపోతే టైర్లు హార్డ్ అవుతుంటాయి సార్. 11 సంవత్సరాలు పూర్తయిన కారు 67,000 తిరిగిందంటే ఎక్కువ వాడినట్టే కదా సార్. గ్లాస్ ఒరిజినల్ సార్. లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ గ్లాస్ ఒరిజినల్. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్. ఎంత ఒరిజినలే సార్. లెఫ్ట్ సైడ్ సీట్ చాలా బాగుంది. డాష్ బోర్డ్ నీట్గా ఉంది సార్. కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్.
చాలా నీట్గా ఉంది సార్ కార్ అయితే. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి. కార్ అయితే క్వాలిటీ ఉంది సార్. లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ అయినా స్టార్ట్ చేసి మీకు ఇంజిన్ రూమ్ చూపిస్తాను. స్విఫ్ట్ డిజైర్ డీజిల్ సార్. $67,900 తిరిగింది సార్. 100% ఒరిజినల్ రీడింగు. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది సార్. క్లచ్ చాలా బాగుంది. గేర్ షిఫ్ట్ కూడా స్మూత్గా ఉంది సార్. స్టీరింగ్ కూడా ఎక్కడ నాయిస్ లేదు, నీట్గా ఉంది. సీలింగ్ చాలా బాగుంది సార్. సీలింగ్ అయితే చాలా నీట్గా ఉంది, ఎక్కడ కూడా చేతులు వేయలేదు. స్టీరింగ్ బాగుంది. ఇంజిన్ రూమ్ చూపిస్తాను. సార్ ఇంజిన్ రూమ్ చూడండి, చాలా నీట్గా ఉంది సార్ ఇంజిన్ రూము. బ్యాటరీ బాగుంది. లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ ఒరిజినల్ సార్. ఫ్రేమ్ అంతా కూడా ఒరిజినల్ సార్. ఇది చాలా రైట్ సైడ్ ఆప్రాన్ సార్. ఇంజనీర్ కూడా బాగుంది, కానీ మనం దగ్గరికి వచ్చిన తర్వాత ఒకసారి ఇంజనీర్ మార్చుకుంటే మనకు మళ్ళీ 10,000 కిలోమీటర్లు ఒక నమ్మకం సార్. మన దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడు జనరల్ సర్వీస్ చేయించుకోవాలి. ఇంజిన్ చాలా బాగుంది సార్, ఎక్కడ లీకేజీలు కానీ ఏమి లేవు. డీజిల్ ఇంజిన్ కంప్రెసర్ హెవీ వల్ల కామన్గా ప్యాకెన్స్ లీక్ అవుతాయి సార్, హెవీ కంప్రెసర్ వల్ల. కానీ దీని ప్రస్తుతానికి అయితే ఏం లేవు. మీకు ఏం సౌండ్ కూడా చాలా స్మూత్. పిస్టన్ సౌండ్ చాలా బాగుంది సార్. ఇది పిస్టన్ సౌండ్ చాలా నీట్గా ఉంది. బానెట్ కూడా ఒరిజినల్ సార్, పేస్టింగ్తో ఉంది, ఎక్కడ రీప్లేస్మెంట్ అవ్వలేదు. ఒరిజినల్ పేస్టింగ్ అలాగే ఉంది సార్. ఓకే సార్. సార్ చూశారు కదా, కార్ అంతా చాలా బాగుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. 3,57,000 ఫైనల్ ప్రైస్. ఇది మొత్తం ఎన్ని కలిపి మనకి 4.5 అవుతుందని లెక్కేసుకోండి సార్. మొత్తం అంతా కలిపి 4.5కి ఎక్కువ అయితే, మీకు ఎక్కువ అని అనిపిస్తే కొనొద్దు. మీకు ఆ రేటుకి న్యాయం అనుకుంటేనే క్వాలిటీ బట్టి చూడండి సార్. ఎందుకంటే యాపిల్ తోటి ఆరెంజ్ తోటి యాపిల్ని పోల్చకూడదు. యాపిల్తో యాపిలే పోల్చాలి. 200 రూపాయల కేజీకి యాపిల్ దొరుకుతుంది, 2,000 రూపాయలకి దొరుకుతుంది. కాబట్టి 200 రూపాయలది చూసి సార్ అక్కడ 200కి వస్తుంది, మీ రేటు 1,000 రూపాయలు చెప్తున్నారని దయచేసి అనొద్దు. మీకు అన్నీ తెలుసు, మీకు తెలియదని నేను అనట్లేదు, మీకు అన్నీ తెలుసు. బట్ ఏంటంటే మంచి కారు, తక్కువ తిరిగిన కారు కావాలి, 4 లక్షలకు వచ్చేయాలి 2013-14 అంటే ఎక్కడా రావు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. కారు క్వాలిటీ ఉంది. మీకు నచ్చితే డీజిల్ కారు కావాలనుకుంటే తీసుకోండి. మైలేజ్ 22+ వస్తుంది. టైర్స్ అయితే ఒక 30-40% ఉన్నాయి. 1-2 టైర్లు 50% అబవ్ ఉన్నాయి. ఓకే సార్. కారుకి అయితే ఇప్పుడు రూపాయి పెట్టుబడి లేదు. కారు అంతా మీకు చాలా క్లియర్గా చూపించాను. మీకు నచ్చితే తీసుకోండి సార్. వీడియో అడిగారు చాలామంది. ఓకే సార్, మంచి కార్లు ఉన్నాయి. మరి హోండా సిటీలు 2018-19 మంచి కార్లు. CVT అసలు దొరకట్లేదు సార్. అలాంటి కారు ఉంది, అది బయట ఎవరికి చెప్పలేదు. చెప్తే ఆ కారు అమ్మేస్తారు, ఓనరే అమ్ముకుంటారు. అలాంటి మంచి CVT 5,000కి 10,000కి తేడాలో వదిలేసుకుంటున్నారు చాలామంది. మీ ఇష్టం సార్, డబ్బులు మీవి, ఆలోచన మీది, నిర్ణయం మీది. పెట్టడం వరకు నా బాధ్యత. పెట్టినవన్నీ కొనాలని ఏం లేదు కదా సార్. క్వాలిటీ కార్లే పెడుతున్నాను. 2019 హోండా సిటీ SVMT ఉంది, ఎంత బాగుంది, మంచి ప్రైస్ సార్ అది. అలాగే స్విఫ్ట్ డిజైర్ చిన్న డోర్లు టచ్అప్ అయినాయి అని చెప్పేసి మానేశారు ఏంటో నాకు తెలీదు. 2015 22,000 తిరిగిన కారు. మీ ఇష్టం. ఓకే సార్, ఎనీహౌ మీ సపోర్ట్ చేయండి సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు కొద్దిగా ఎండ ఉందని చెప్పి వీడియో తీస్తున్నాను. వారం రోజుల నుంచి వీడియో తీయలేదు సార్, 6 రోజుల నుంచి వర్షాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్.